మూడవ పట్టణ పరిధిలో నిషేధిత సిగరెట్లను అనుమతి లేకుండా ఒక రివాల్వర్, ఒక పిస్టల్ కలిగి ఉన్న వ్యక్తులను వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో నగర జాయింట్ సిపి ఫకీరప్ప మాట్లాడుతూ, మూడవ పట్టణ పరిధిలో గల మీరా కలెక్షన్స్ డెజావ్ క్లాత్ షోరూంలో 743 ఈ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారు 22 లక్షల రూపాయల వరకు ఉంటుందని అన్నారు. ఈ సిగరెట్లలో నికోటిన్ ఉంటుంది కనుక ఇది మత్తు కలిగిస్తుంది. వీటిని 2019లోనే బ్యాన్ చేసినట్టు తెలిపారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశామని, ముంబై నుంచి ఈ సిగరెట్లు ఇక్కడికి వచ్చినట్లు గుర్తించామని, ముంబైలో ఈ కేసులో ప్రధాన నిందితుడు వెంటిలేటర్పై ఉన్నాడని తెలిపారు. తుపాకులు కలిగి ఉన్నాయన్న పక్కా సమాచారంతో మూడవ పట్టణ పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ వారు వాటిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు నగర జాయింట్ సిపి ఫకీరప్ప ఆయన తెలిపిన వివరాల ప్రకారం శివరాజ్ అనే వ్యక్తి నుంచి ఒక రివాల్వర్, ఒక పిస్టల్, 2 బుల్లెట్స్, ఎంటీ కేస్ ఒకటి, ఒక యాపిల్ ఐఫోన్ను దర్యాప్తు నిమిత్తం స్వాధీనపరుచుకొని సదరు వేములకొండ శివరామరాజును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రయత్నం చేసినాడు. అవును, ఇలాంటి నిషేధించబడిన వస్తువుని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని మనం కస్టడీ తీసుకుని తదుపరి దర్యాప్తు భాగంగా ఇది ముంబై బేస్డ్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ముంబైలో ఉన్న ఒక వ్యక్తి పంపుతున్నట్టు ఈ ఇద్దరు ముద్దాలు కన్ఫెషన్ బేస్ మీద మన టీము ముంబైకి వెళ్తే, సో ముంబైలో ఈ యొక్క వస్తువును ఇచ్చిన వ్యక్తి ఏమన్నాడు, అది కూడా నిషిద్ధం అండి. ఎక్కడ కూడా దీని స్టోరేజ్ కానీ, ఇది యాక్చువల్లీ చూస్తే ఇంపోర్టెడ్ ఉన్నాయి. సో మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్స్ కొన్ని, సో ఇలాగా ఇంపోర్టెడ్ ఉన్నాయి. సో ఇంపోర్ట్ ఈజ్ ఆల్సో బ్యాండ్, ఎక్స్పోర్ట్ ఈజ్ ఆల్సో బ్యాండ్. కాబట్టి ఇవన్నీ అక్కడ ముంబైలో మన టాస్క్ ఫోర్స్ టీము ముంబై వెళ్ళిన వెంటనే, సో అక్కడ ఉన్న వ్యక్తి ఈజ్ ఆన్ వెంటిలేటర్ నౌ. సో అక్కడ ఉన్న ప్రముఖ ముద్దాయి పేరు ముంబై వెంటిలేటర్. సో 230-240 బీపీ పెరిగిపోయి ప్రెసెంట్లీ ఈజ్ ఆన్ వెంటిలేటర్. కాబట్టి తదుపరి లీడ్స్ కోసం ఇంకా మనం పని చేస్తున్నాం. సో ప్రస్తుతంగా 734. సో అశోక్ శ్యామ్ కటారా, సో ఈయన ఇక్కడ మనకి ఇద్దరికి సప్లై చేసిన వ్యక్తి ఒకడే, ఆయన ముంబై. సో ఈయన కూడా ఈ కేసులో ముద్దాయిగా పెట్టడం జరిగింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది. సో ఈ సిగరెట్ అనేది ఒక పాయిజనస్ సబ్స్టెన్స్ కింద కూడా డిఫైన్ చేయడం జరిగింది. సో పాయిజనస్ సబ్స్టెన్స్ యాక్ట్ ప్రకారంగా నికోటిన్ అనే వస్తువు ఏముందో ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ప్రొడక్ట్లు ఉండడం వల్ల సో ఇది నిషేధించబడింది అండర్ పాయిజనస్ సబ్స్టెన్స్ యాక్ట్. సో ఇదొక కేసు. మొదటి కేసు సీజర్ ఆఫ్ ఈ సిగరెట్స్. ఈ అంటే ఎలక్ట్రానిక్ సిగరెట్స్. సో పెద్ద మొత్తాన ఎలక్ట్రానిక్ సిగరెట్స్ని ఈరోజు 3 టౌన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 57/24 and 58 of 2024 under section 284 and section 5 read with 8 of Prohibition of Electronic Cigarettes Act 2019. ఇది ఒక 2019 వచ్చిన చట్టము. ప్రొహిబిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అంటే ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చర్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, ట్రాన్స్పోర్ట్, సేల్, డిస్ట్రిబ్యూషన్, స్టోరేజ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ ప్రొహిబిషన్ చేస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టంని తీసుకొచ్చింది. సో ఈ చట్టం ప్రకారంగా ఈ సిగరెట్ అనేది కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ ఐటమ్. అంటే దీన్ని ప్రొడక్షన్ చేయడం కానీ, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, దెన్ స్టోరేజ్, సేల్, సో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ అండర్ దిస్ యాక్ట్. సో ఈ యొక్క నిర్బంధిత వస్తువుని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని మన టాస్క్ ఫోర్స్ పోలీసులకి రాబడిన సమాచారం మేరకు, ముఖ్యంగా మొదటి అక్యూజ్డ్ సన్నీ కర్నాని ఆఫ్ మీరా కలెక్షన్స్ షాప్ విశాఖపట్నం, రెండో వ్యక్తి హబీబ్ ఖాన్ సన్ ఆఫ్ తనాబ్ ఖాన్, దేజావు రెడీమేడ్ క్లాత్ షాప్ దస్పల హిల్స్ విశాఖపట్నం.
ఈ రెండు షాప్స్ ముఖ్యంగా సన్నీ కర్ణాని మీరా కలెక్షన్ షాప్ విశాఖపట్నం, హబీబ్ ఖాన్ దేజావు రెడీమేడ్ క్లాత్ షాప్ దస్పల హిల్స్ విశాఖపట్నం, ఈ రెండు షాప్స్లో అనధికృతంగా ఈ సిగరెట్ ఉంచి ఈ సిగరెట్ని అమ్ముతూ ముఖ్యంగా యువతలకి ఒక మాదక ద్రవ్యం ఇది. ఈ సిగరెట్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది తర్వాత చెప్తాము. సో ఇలాంటి నిషేధించబడిన వస్తువుని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తుల ద్వారా మనము స్వాధీనం చేసుకున్న మొత్తం ఈ సిగరెట్స్ 743 ఈ సిగరెట్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో మొదట సన్నీ కర్ణాని మీరా కలెక్షన్ షాప్స్లో సో టోటల్లీ 656 ఈ సిగరెట్స్ స్వాధీనం చేసుకున్నాము. రెండో షాపు దేజావు రెడీమేడ్ షాప్స్లో 87 ఈ సిగరెట్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. టోటల్ 743 ఈ సిగరెట్స్ ఆఫ్ వేరియస్ బ్రాండ్స్ అండ్ వేరియస్ సైజెస్ అండ్ షేప్స్. సో ఈ మొత్తం విలువ ఒక 22 లక్షలు ఉంటుంది మార్కెట్లో. సో ఈ 743 ఈ సిగరెట్స్ ఒక్కొక్క దానికి దాదాపు 3000 వరకు ఈ సిగరెట్స్ని ఓపెన్ మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. సో ఇవి నిషేధించబడిన వస్తువులు. ఈ సిగరెట్ అనేది ఏముంది బేసికలీ దీంట్లో నికోటిన్ అని ఒక మత్తు పదార్థం ఉంటుంది, నికోటిన్. సో ఈ సిగరెట్ అంటే యాజ్ పర్ ఈ చట్టం ప్రకారంగా ఎలక్ట్రానిక్ సిగరెట్ మీన్స్ an electronic device that heats a substance with or without nicotine and flavors to create an aerosol for inhalation and includes all forms of electronic nicotine delivery system. Heat not burn.